పూడి బీసీ కాలనీ ప్రజలందరూ ఆ 2 కుటుంబాలు చేసే మోసము మీరెందుకు అంత సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలీదు. వాళ్ళతో పాటు ఆ లేని అప్పులన్నీ సృష్టించి నా మీద ఎందుకు దాడి చేస్తున్నారో తెలీదు. నా ఇంటికి బేగం ఎందుకు వేసారో తెలీదు. నా సామాన్లన్నీ ఎందుకు మీరు పట్టుబెట్టుకున్నారో తెలీదు. మీరు చేస్తున్న మోసాలు ఈ రోజుటికైనా సరే ఆ 2 కుటుంబాలకి తెలియపరిచి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, మీరైనా సరే ఇంకనైనా సరే ఈ మోసాలని ఇంతటితో నిలిపేసి నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇప్పియాల్సిందిగా కోరుతున్నా. నా సామాన్లు నాకు ఇప్పియాల్సిందిగా కోరుతున్నా. వాళ్ళ తప్పులు వాళ్ళకి గుర్తు చేయాల్సిందిగా విన్నపిస్తున్నా. మీ పూడి బీసీ కాలనీలో మీరే నాకు న్యాయం చేయాలి. 10 ఏండ్లు మీ ఊర్లో నేను ఉండడం జరిగింది. ఈ 10 ఏళ్ల కాలంలో మిమ్మల్ని ఎంతో నమ్మిన ఒక కుటుంబ సభ్యులుగా చూసిన, కానీ మీరు నా దగ్గర తీసుకున్న వాడి డబ్బుల్ని ఎందుకు మీరు నాకు రానికుండా నిలిపేస్తున్నారు? మీరు లేనప్పునంతా సృష్టించి నా మీద ఎందుకు భారం వేస్తున్నారో నాకు తెలియదు. ఒక 2 కుటుంబాలు మాత్రం నన్ను టార్చర్ పెడుతున్నాయి. నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. నా ఇంటి సామాన్లకి బేగాలేసి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. బిడ్డల గుడ్డల కాడ నుండి, వంట సామాన్ల కాడ నుండి, నిత్యావసరాల నుండి మొత్తం కట్టుబట్టలతో ఆ ఊరు నుండి పంపించడం జరిగింది. నా ఇంటి సామాన్లు, నాకు రావాల్సిన డబ్బులు, మీరు ఊర్లో ఏం జరిగింది, ఎలా జరిగింది మొత్తం ఆ 2 కుటుంబాలకి వివరించి నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇప్పాల్సిందిగా కోరుతున్నా. నాకు రావాల్సిన ఇంటి సామాన్లు అయితేనేమి, ఇంటి వస్తువులు అయితేనేమి అన్నీ నాకు ఇప్పాల్సిందిగా కోరుచున్నా. మీ ఊరు న్యాయము, మీ ప్రజల న్యాయం నాకు కావాలి. మీరే ఆదుకోవాలి. నా ఇంటి బీగాలు పగల కొట్టడము ఎంత నేరము, నా బీరో బీగాలు పగలగొట్టడం ఎంత నేరము, బీరోలోని డబ్బులు, నగలు, వెండి, ఇంటి సామాన్లు అన్నిటినీ వాళ్ళు స్వాధీనపరచుకోవడము వాళ్ళకి ఎంత తప్పు అనేది మీరు వాళ్ళకి తెలియపరిచి నా ఇంటి సామాన్లు, నా పత్రాలు అన్నీ నాకు ఇప్పాల్సిందిగా మనవి చేసుకుంటున్నా. ప్లీజ్ సేవ్